faith is not written by Jesus Christ. మన విశ్వాసము యేసు ప్రభు చేత రచించబడలేదు. It's written by today's worldly preachers. ఈనాటి లోకానుసారమైన బోధకుల ద్వారా రచించబడింది. Jesus is the author of my faith. యేసుక్రీస్తు ప్రభువే నా విశ్వాసమునకు కర్త రచయిత అయి ఉన్నాడు. And I got it from scripture. నేను లేఖనం నుండి దాన్ని పొందాను. I didn't get it from reading Christian books or watching Christian television. నేనేదో క్రైస్తవ పుస్తకాలు చదివి లేక క్రైస్తవ టీవీలు చూసి నేర్చుకోలేదు. I tell you, the devil knows that today's Christians don't know the Bible. అపవాదికి తెలుసు నేటి క్రైస్తవులకి బైబిల్ తెలియదనే విషయం తెలుసు. I thank God that I studied the Bible. నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. నేను బైబిల్ను చదివాను. So that I could get my faith from Jesus. I got a clear picture in my mind of how Jesus lived his earthly life. ఆ విధంగా నా విశ్వాసాన్ని యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుంచి పొందాను. యేసు ప్రభు ఈ భూమి మీద జీవించిన జీవితము ఏ విధంగా జీవించాడో ఆ చిత్రాన్ని నేను చూశాను. And not only Jesus, these great men like Noah. యేసు ప్రభు మాత్రమే కాదు, ఈ గొప్ప వ్యక్తులైన నోహు లాంటి వారు. It says here with reverence. He had a reverence for God. ఆయన భయభక్తులు కలిగినాడు. దేవుని యెడల భయభక్తులు కలిగినాడు. And I want to encourage you, my brothers and sisters, if you want to live wholeheartedly for God in the last days, learn reverence. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చివరి దినాల్లో మీరు దేవుని కోసం జీవించాలనుకుంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. Learn to respect God. దేవుణ్ణి గౌరవించడం నేర్చుకోవాలి. I recently sent a circular to all the elders of our churches saying, మా సంఘములో ఉన్న సంఘ పెద్దలకు ఈ మధ్య నేను ఒక లెటర్ పంపించాను. see if there's reverence in the songs that you sing in your churches. మీ సంఘములో మీరు పాడే పాటల్లో దేవుని యందు గౌరవం భయభక్తులు ఉన్నాయో లేవో చూసుకోండి. There's a lot of worldly songs that have come into the church. ఈనాడు మనం చూసినట్లయితే సంఘములోనికి చాలా లోకానుసారమైన పాటలు వస్తున్నాయి. What do I mean by worldly? ఇక్కడ లోకానుసారమైందంటే ఏంటి? Written by people who don't have reverence themselves for God. వాళ్ళకే దేవుని యందు భయభక్తులు లేని వాళ్ళు రాసిన పాటలు. Written by people who are more interested in money. డబ్బు మీద ఎక్కువగా ఆసక్తి ఉన్న వాళ్ళు రాసిన పాటలు. I mean, tell me this honestly. Would you rather listen to a preacher who you know is only preaching to get your money? మీరు యథార్థంగా చెప్పండి, కేవలం మీ డబ్బు మీద మాత్రమే ఆసక్తి ఉన్న బోధకుడు చెప్పేది మీరు వింటారా? Or for money, and he will only preach a sermon if he thinks he can copyright that sermon and make some money out of it and royalty out of every sermon he preaches. లేక ఆయన బోధించిన వర్తమానాన్ని ఆయన కాపీరైట్ కలిగి ఉండి ఆయన డబ్బులు సంపాదించుకునే వ్యక్తిలాగా ఉన్నట్లయితే, would you rather listen to a preacher like that? మీరు అలాంటి బోధకుడు చెప్పేది వింటారా? Or someone who says, hey, this is free, man. You don't have to pay for anything. There's no copyright on it. You can go and preach it somewhere else. లేక ఇంకొక బోధకుడు ఈ విధంగా చెప్పినట్లయితే ఇది ఉచితము, దీని మీద ఎటువంటి కాపీరైట్ లేదు, మీరు ఇది ఉచితంగా వినొచ్చు, ఇతరులకు బోధించవచ్చు. Which of these two do you think would have a word from God? ఈ ఇద్దరిలో ఎవరు దేవుని దగ్గర నుంచి దేవుని మాటలు పొందుకొని ఉంటారని మీరు అనుకుంటారు? Well, you can, while you're thinking about that, I'll tell you something else. మీరు దాని గురించి ఆలోచిస్తూ ఉండండి, నేను వేరొక విషయాన్ని చెప్తాను. I know clearly which of those two men will have a word from God. నాకు స్పష్టంగా తెలుసా ఇద్దరిలో ఎవరికి దేవుని మాటలు లభిస్తాయో. Which of these two songwriters would you like? ఈ ఇద్దరిలో ఎవరు రాసిన పాటలను మీరు వింటారు? Someone who's devoted to God and wrote a song. దేవుని యందు భయభక్తులు కలిగి ఒక వ్యక్తి పాట రాశాడు. Because of his devotion to God, he doesn't put any copyright on it. He says, I don't want any royalty. This is for everybody to sing, man. Anybody can publish and sing it for the glory of God. దేవుని పట్ల ఆయన ఎంతో భయభక్తులు కలిగి పాట రాశాడు. నాకు దీని మీద ఎటువంటి కాపీరైట్ అవసరం లేదు, ఇది అందరూ పాడుకోవాలి, ఇది ఎవరైనా ప్రచురించుకోవచ్చు, పాటలు పాడుకోవచ్చు. Or a person who writes 3-4 lines in a chorus, 3 of those lines are repeated 5 times, and says, I'm going to charge royalty on this. లేక ఏదో 3-4 లైన్లు రాసి దాన్నే 5 సార్లు రాసి దీని మీద నాకు కాపీరైట్ ఉంది, నాకు రాయల్టీ కావాలి అని అనుకుంటారు. Every book that ever publishes these 4 lines, they got to pay me royalty. ఈ 4 లైన్లు ఎవరైనా ప్రచురించినట్లయితే నాకు రాయల్టీ కట్టాలి. And every CD that ever uses these songs has got to pay me royalty. ఈ పాటను ఏ సీడీలో వాడుకున్నా కానీ నాకు రాయల్టీ కట్టాలి. You think that guy is likely more to have a word from God in his songs? అలాంటి వ్యక్తి దేవుని దగ్గర నుంచి తన పాటల్లో మాటలను పొందుకుంటాడని మీరు అనుకుంటున్నారా? You got to be off your head. అలా అనుకుంటే మీరు ఎంత వెర్రివాళ్ళు. I'm not off my head. నేను వెర్రివాడిని కాదు. I know who's likely to be more inspired. That's why
I like the old hymns. కాబట్టి దేవుని చేత ఎవరు ఎక్కువగా ప్రేరేపించబడతారో నాకు తెలుసు. అందుకే పూర్వకాలంలో ఉన్న ఆ పాటలను నేను ఇష్టపడతాను. Written by people who never made money out of it. పాటలు రాసి ఎవరైతే దాని మీద డబ్బులు సంపాదించుకోలేదో. People like Fanny Crosby and Charles Wesley wrote thousands of hymns and never made any money out of it. ఫానీ క్రాస్బీ, చార్లెస్ వెస్లీ లాంటి వాళ్ళు కొన్ని వేల పాటలు రాశారు, కానీ దాన్ని బట్టి వాళ్ళు ఎప్పుడు డబ్బులు సంపాదించుకోలేదు. Today fellow writes 4 lines of a chorus and he's making money out of it. ఈ రోజు మనం చూసినట్లయితే ఏదో 4 లైన్లు రాసి దాని మీద డబ్బులు సంపాదించుకుంటారు. What's that? ఏంటి అసలు అది? And the other thing, a lot of these sentimental love songs to Jesus. ఇంకో విషయం ఏంటంటే చాలా మంది యేసుక్రీస్తు ప్రభు మీద ఏదో సెంటిమెంట్ కలిగిన ప్రేమతో ప్రేమ పాటలు రాస్తుంటారు. Hold me close, never let me go. నన్ను గట్టిగా పట్టుకో, నన్ను ఎప్పటికీ పోనీయొద్దు. You don't know who they're singing it to. అసలు వాళ్ళు ఎవరి కోసం పాడుతున్నారో కూడా తెలియదు. By these half converted cowboys సగం మారు మనసు పొందిన ఈ అబ్బాయిలు who wrote love songs to their girlfriends in the old days and now writing it to Jesus. ఇంతకు ముందు మారు మనసు పొందక ముందు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ కి రాసిన పాటల్ని ఇప్పుడు యేసు ప్రభు కోసం రాస్తున్నారు. Just see whether there's a spirit of reverence in it. అక్కడ భయభక్తులు కలిగిన ఆత్మ ఉందో లేదో చూడండి. See, there's a spirit of reverence దేవుని యందు భయభక్తులు కలిగిన ఆత్మ that brings you close to God. దేవునికి దగ్గరగా తీసుకొస్తుంది అది. Or just makes you sentimental, frothy type of emotion to Jesus. ఏదో సెంటిమెంట్ గా ప్రేమ కలిగి ఏదో భావోద్వేగాలతో యేసు కోసం రాసిన పాట that makes you think you love Jesus with teary-eyed singing for 3 hours on Sunday morning and you go and watch internet pornography on Monday. ఆదివారం ఉదయం అలాంటి పాటలు కన్నీటితో ఏదో 3 గంటలు పాడి ఆ తర్వాత సోమవారం వెళ్ళి ఇంటర్నెట్లో బూతు చిత్రాలు చూడటం. Why? That's sentimental rubbish. ఎందుకు? ఆ సెంటిమెంట్ కి సంబంధించిన చెత్త విషయం అది. If you really love Jesus, you'd keep his commandments. He said that. నువ్వు నిజంగా యేసు ప్రభువుని ప్రేమిస్తున్నట్లయితే ఆయన ఆజ్ఞలను నువ్వు గైకొంటావు. He said in John 14:15, if you love me, keep my commandments. యోహాను 14:15 యేసు ప్రభువు వారు చెప్పారు, నీవు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలను గైకొంటావు. That's reverence. అదే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండటం అంటే. I want to sing songs that have reverence, that bring me close to God. దేవుని యందు భయభక్తులు కలిగి నన్ను దేవునికి దగ్గరగా చేసే పాటలు నేను పాడుకోవాలనుకుంటాను. On Sunday and keep me close to God on Monday and Tuesday and Wednesday and Thursday. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం దేవునికి దగ్గరగా చేసే పాటలు నేను పాడుకోవాలనుకుంటాను.